హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. వార్ 2 సినిమా టీజర్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి ఎంత నెగిటివ్ రిజల్ట్ వచ్చింది అనడానికి ఒక చిన్న ఉదాహరణ చాలు. ఈ టీజర్ రిలీజ్ కి ముందు వార్ 2 తెలుగు రైట్స్ 100 కోట్ల వరకు కోట్ చేస్తుండగా 90 కోట్ల వరకు ఇచ్చి తీసుకోవడానికి బయ్యర్లు పోటీ పడ్డారు. టీజర్ రిలీజ్ అయ్యాక పరిస్థితి ఏంటయ్యా అంటే 50 కోట్లకు మించి రేట్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావటం. వార్ 2 వాస్తవానికి హిందీ సినిమా. ఆ మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ కి 50 కోట్లైనా ఎక్కువే. కానీ అందులో టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న స్టార్ మూవీ కావడంతో తెలుగులో బాగా క్రేజ్ ఉంటుందని అంచనా ఉంది. అలాగే క్రేజ్ ఉంది కూడా. కానీ టీజర్ వచ్చి అంతా పాడు చేసింది. టీజర్ రిలీజ్ చేసిన సందర్భానికి టీజర్ లో ఉన్న కంటెంట్ కి సంబంధం లేదు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ అంటే కేవలం ఎన్టీఆర్ కి సంబంధించిన విజువల్స్ మాత్రమే ఉంటాయని అంతా భావించారు. దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ టీజర్ కట్ అదే విధంగా చేశారు. చరణ్ బర్త్డేకి రిలీజ్ చేసిన టీజర్ లో చరణ్ విజువల్స్ మాత్రమే పెట్టారు. ఎన్టీఆర్ బర్త్డే టీజర్ లో ఎన్టీఆర్ విజువల్స్ మాత్రమే చూపించారు. కానీ వార్ 2 కి అలా చేయలేదు. కామన్ గా సినిమా టీజర్ ని ఎన్టీఆర్ బర్త్డే రోజు రిలీజ్ చేశారు. ఆ టీజర్ లో ఎన్టీఆర్ కంటే హీరో హృతిక్ రోషన్ కి ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు. పైగా జూనియర్ ఎన్టీఆర్ లుక్ బాగా లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ రేంజ్ లో హిట్ కావడంతో చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లకు ఒక్కసారిగా పాపులారిటీ పెరిగింది. ఆ పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి బాలీవుడ్ లో పేరొందిన యాష్రాజ్ ఫిల్మ్ సంస్థ జూనియర్ ఎన్టీఆర్ ని తమ సినిమాలో నెగిటివ్ రోల్ లో పెట్టుకుంది. ఎన్టీఆర్ ఈ రోల్ ని అంగీకరించకుండా ఉండాల్సింది. సౌత్ లో బిజినెస్ పెంచుకోవడానికి లో కూడా మల్టీ స్టార్ లుక్ తీసుకురావడానికి జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టుకున్నారు తప్ప ఇది ఎన్టీఆర్ ఇమేజ్ కి ఉపయోగపడే చిత్రమేమీ కాదు. ఆ విషయం టీజర్ తోనే అర్థమైపోతుంది. పైగా వార్ 2 అంటే ఇది సీక్వెల్ మూవీ. వార్ 1 లో కూడా హృతిక్ రోషనే హీరో. టైగర్ ష్రాఫ్ సెకండ్ హీరో. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అది. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టారు. ఆర్ఆర్ఆర్ లో కూడా సెకండ్ హీరో రోల్ చేసిన అది రాజమౌళి సినిమా. ఎన్టీఆర్ క్యారెక్టర్ ని సందర్భాన్ని బట్టి హైలైట్ చేయాల్సిన చోట హైలైట్ చేసి చూపించారు రాజమౌళి. ఇది నెగిటివ్ రోల్. పైగా బాలీవుడ్ మేకర్స్ తో ఇలాంటి సినిమా చేయకుండా ఉండాల్సింది ఎన్టీఆర్. రొటీన్ స్పై మూవీల టైప్ లోనే మరో స్పై మూవీ ఇది. పైగా వార్ 2 సినిమాకి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ డైరెక్ట్ అపోజిషన్ గా రిలీజ్ అవుతుంది. రజనీకాంత్ కూలీ మూవీకి క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకుడు. పైగా అది భారీ మల్టీ స్టార్. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు కూలీలో నటిస్తున్నారు. ఆగస్టు 14 కూలీ రిలీజ్ అవుతుండగా అదే డేట్ కి వార్ 2 రిలీజ్ చేస్తే సౌత్ లో అది దుస్సాహసం చేసినట్లే. కూలీకి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతుండగా వార్ 2 కి రోజు రోజుకి క్రేజ్ తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో వార్ 2 ఫలితం ఏమవుతుందో చూడాలి.